ఈశ్వరుడు హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు క్రీస్తుని ఎరుగక పూర్వం జరిగించినటువంటి ఆచారాలు సంప్రదాయాలు, అదే రీతిగా శకునాలు, క్రీస్తుని ఎరిగిన తర్వాత క్రీస్తుని వెంబడిస్తూ కూడాను ఇంకను అదే రకమైనటువంటి పాత పద్ధతిలో నీ జీవితాన్ని నీవు కొనసాగిస్తున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరిగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరిగబడిన వారునై ఉన్నారు. కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి నైనా మూల పాఠముల తట్టు మరలా తిరుగునేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ నేస్తమా, ఆనాడు అపోస్తులుడైనటువంటి పౌలు గారు గలతీ సంఘానికి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. అదే రీతిగా పరిశుద్ధాత్ముడు ఈ యొక్క మాటల ద్వారా నీతోటి మాట్లాడుతున్నారు. ఇలాంటి క్రియలు నీవు జరిగిస్తున్నట్లయితే గనక సత్యమైనటువంటి దేవుణ్ణి ఎరిగి ఉండి కూడాను, సత్యమైనటువంటి మార్గాల్లో నీవు నడుస్తూ కూడాను మరలా మూల పాఠముల తట్టు, మరలా పాత జీవితం, దేవుణ్ణి ఎరగకపోవడం, నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో లోకానుసారమైనటువంటి శకునాలు సంప్రదాయాలు, వాటిలో ఇంకనూ నువ్వు కొనసాగింపబడుతున్నావు అని అంటే గనక నీ యొక్క పాత జీవితాన్ని నువ్వు విడిచిపెట్టలేదని ఈ ఉదయకాల సమయంలో దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే రక్షింపబడ్డావో లోకానుసారముగా, అప్పుడే నీ యొక్క పాత రోత జీవితం, లోకానుసారమైనటువంటి సమస్త క్రియలు కూడాను పాతి పెట్టబడ్డాయి. క్రీస్తులో నూతనముగా నీవు జన్మించినటువంటి నీవు క్రీస్తు యొక్క సారూప్యంలోనికి నీవు మార్చబడాలి. క్రీస్తు యొక్క గుణగణాలను నీవు కలిగి ఉండాలి. అట్టి రీతిగా నీవు జీవించగలిగినప్పుడే క్రీస్తు ద్వారా నీవు అంగీకరించబడేటువంటి స్థితిలో నీవు ఉంటావు. అటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమెన్.